దేవుడు ఒక బాధ్యత కలిగిన వాడు. తన పిల్లలందరినీ కూడా ఏ సమయంలో పోషించాలో, ఏ సమయంలో ఈవి ఇచ్చి అతను బలపరచాలో, అతనికి ఏ సమయంలో రక్షణను ఇవ్వాలో, ఏ సమయంలో అతన్ని రెక్కల చాటు దాచుకోవాలో వివేకము కలిగిన వాడు దేవుడు, ఒక బాధ్యత కలిగిన వాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అరణ్య ప్రాంతాల్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు చాలాసార్లు దేవుణ్ణి శోధించుకుంటూ వచ్చారు. కొంతమంది అయితే మరి మాకు ఆహారం లేదు, మేము నడుచుకుంటూ వస్తున్నాం, మాకు ఆయాసం వస్తుంది, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు తాగటానికి నీళ్ళు లేవు అని నొచ్చుకుంటూ తను తిట్టుకుంటూ ఒకరికొకరు గుసగుసలాడుకుంటూ నడిపించే నాయకుడు మోషే గారి మీద తిరగబడుతూ వారందరూ కూడా అరణ్య ప్రాంతాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారట. ఈ ప్రయాణంలో మరి చాలామంది ఆకలితో ఉండి ఏడుస్తుంటే మోషే గారు ఆ మాట విని దేవునికి ప్రార్థన చేశాడు. మరి నాయన, ఎంతమందిని నువ్వు ఐగుప్తు దేశం నుంచి నడిపించమన్నావు, నేను నడిపించుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ అడవి ప్రాంతాలు. ఈ అడవి ప్రాంతాల్లో మరి తినటానికి తిండి కొంచెమైనాను లేదు. వారు బయలుదేరేటప్పుడు మహా అయితే కొద్దిగా తీసుకుని బయలుదేరుతారు. కానీ వీరి దగ్గర భోజనానికి సరైనటువంటి ఏ పిండి కానీ లేకపోతే ఇతర వస్తువులు లేనప్పుడు వీరు ఏడవటం మొదలుపెట్టారు. అయ్యో, నాకు తిండి లేదే, మా పిల్లలు మేము ఆకలితో మలమల్లాడిపోతున్నాం అని ఏడుస్తుంటే మోషే గారు దేవునికి ప్రార్థన చేసి, మరి వీరికి ఆహారం కావాలి, దయచేసి మరి నీ పిల్లలందరినీ కూడా నేను పోషిస్తానన్నావు, నడిపిస్తానని మీరు వాగ్దానం చేశారు కదా, మరి వీరికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చమని దేవుడిని అడిగితే దేవుడు ఆకాశ ధాన్యాన్ని కురిపించాడు. ఈ ఆకాశ ధాన్యం ఎలాగుంటుందంటే తెల్లగా ఉంటుంది, కొత్త నూనె రుచి కలిగినదై ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మన్నా అంటారు. ఈ మన్నా తెల్లగా ఉంటుందండి. ఇది ఆకాశం నుంచి కురిచినప్పుడు, అది ఇసుక రేణువులాగా భూమి మీద కురిసినప్పుడు మంచు ఎలా పడుతుందో అలాగా పట్టినప్పుడు మనుషులందరూ వెళ్ళి తమకు కావలసినటువంటి ఎంత అయితే మన్నా కావాలో అంత సమకూర్చుకొచ్చి దాన్ని రోట్లు వేసి దంచి అప్పాలుగా కాల్చుకొని తినేవారు. చాలా రుచి కలిగింది మన్నా. అంటే తక్కువ జనాలు కాదు కదండి. ఎంతమంది జనాలు? 7 లక్షల జనాలు అని బైబిల్ చెప్తుంది.